బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట నోట్ల కట్టలు బయటపడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ కరెన్సీకి సరైన లెక్కలు కూడా లేవని సమాచారం. దీంతో ఆయనను సుప్రీంకోర్టు కొలీజియం ఏకాభిప్రాయంతో ఆయన్ని బదిలీ కింద అలహాబాద్ హైకోర్టుకు పంపించి వేసింది. అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. 3 జడ్జీలతో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంపై రాజ్యసభలో చర్చ జరిగింది. న్యాయమూర్తులకు జవాబుదారీతనం ఉండాలని సభలో ఈ విషయంపై చర్చ జరగాలన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారని రాజ్యసభ చైర్మన్ ధన్కర్ తెలిపారు. ఈ నెల 14న జస్టిస్ వర్మ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మంటలు వార్పిన సిబ్బందికి నోట్ల కట్టలు కనిపించాయి. ఆ కరెన్సీని పోలీసులు సీజ్ చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు సుప్రీంకోర్టు దృష్టికి విషయాన్ని చేరవేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంతో న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందనే సీజీఐ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల కొలీజియం అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో ఆయన్ని రాజీనామా చేయమని కోరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు నోట్ల కట్టల వ్యవహారంపై జస్టిస్ యశ్వంత్ వర్మ ఇప్పటిదాకా స్పందించలేదు. యశ్వంత్ వర్మ గతంలో అలహాబాద్ హైకోర్టులో విధులు నిర్వహించారు. 2021లో ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు మేయర్ సీటుపై టీడీపీ దృష్టి సారించింది. అయితే ఇప్పుడు ఆశావహులలో ప్రముఖంగా టీడీపీకి చెందిన కోవెలమూడి రవీంద్ర పేరు వినపడుతుంది. పలువురు సీనియర్ కార్పొరేటర్లు సైతం మేయర్ సీటుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినపడుతుంది. ఇటీవల మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రిజైన్ చేయడంతో ఖాళీ ఏర్పడింది. దీంతో ఇప్పుడు మేయర్ పదవి ఎవరికి వరిస్తుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇక కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరుకు రాగానే కౌన్సిల్ మీట్ ఏర్పాటు కానుంది. కౌన్సిల్ మీట్ ఏర్పాటులో మేయర్ను ఎన్నుకోనున్నారు. గుంటూరు మేయర్ సీటుపై టీడీపీ దృష్టి సారించింది. అయితే ఇప్పుడు ఆశావాహులలో ప్రముఖంగా టీడీపీకి చెందిన కోవెలమూడి రవీంద్ర పేరు వినపడుతోంది. పలువురు సీనియర్ కార్పొరేటర్లు సైతం మేయర్ సీటుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినపడుతోంది. ఇటీవల మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రిజైన్ చేయడంతో ఖాళీ ఏర్పడింది. దీంతో ఇప్పుడు మేయర్ పదవి ఎవరికి వరిస్తుందోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇక కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరుకు రాగానే కౌన్సిల్ మీట్ ఏర్పాటు కానుంది. కౌన్సిల్ మీట్ ఏర్పాటులో మేయర్ను ఎన్నుకోనున్నారు. రైట్, ఇక గుంటూరు మేయర్ సీటుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, గుంటూరు మేయర్ సీటుకు సంబంధించి ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి ప్రముఖంగా? శాలిని, ఏదైతే మరి గుంటూరు మేయర్ కి సంబంధించి ఇటీవల కావటి మనోహర్ నాయుడు వైసీపీకి సంబంధించినటువంటి మేయర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన
రాజీనామా తర్వాత కూడా టీడీపీ దానిపై కసరత్తు అయితే కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వం సంబంధించి కూడా అటు ఆ కేంద్ర సహాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ దీనిపై దృష్టి సారించారు. ఏదైతే మరి మేయర్ సీటుకు సంబంధించి పశ్చిమ నియోజకవర్గం సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కోవెలమూడి రవీంద్ర అలియాస్ నాని పేరే బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల తర్వాత కూడా ఆయన సీటు త్యాగం చేశారు. ఆమె గల్లా మాధవ్కి సీటు ఇచ్చినటువంటి నేపథ్యంలో కోవెలమూడి నానికి కూడా మరి భర్తీ చేయాల్సినటువంటి నేపథ్యంలో కూడా మరి నానికి ఇవ్వాలంటూ కూడా ఒక ప్రతిపాదన అయితే పెట్టింది. అయితే ఆయనకు సంబంధించి కూడా 5 సంవత్సరాలు అంటే కేవలం 10 నెలల పాటే పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా మరి మరో 5 ఏళ్లు పెంచుతారనేది ఒక అంశం కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే 10 నెలల కాలం మాత్రమే కోవెలమూడి రవీంద్రని అటు మొత్తం 57 మంది కార్పొరేటర్లు మరి ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. కేవలం టీడీపీకి సంబంధించి 11 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ కూడా ఇటీవల ఏదైతే స్టాండింగ్ కమిటీకి సంబంధించి కూడా 33 మంది ఓటు అనుకూలంగా కూటమి ప్రభుత్వానికి వేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా నానికే వరిస్తుంది. ఎందుకంటే ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా అటు చంద్రబాబు నాయుడు కూడా ఆయనకి ముందస్తుగా కూడా ఒక హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా నానియే ఈ మేయర్ పదవి కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంది. దానిపైనే పెమ్మసాని కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే 10 నెలల కాలం తర్వాత కూడా మరోసారి ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఆయన 5 సంవత్సరాల కాలం అడుగుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. 10 నెలల తర్వాత కూడా మరోసారి కూటమి ప్రభుత్వం కానీ అటు విపక్ష నేతలకు కూడా మరి 57 సంబంధించినటువంటి కార్పొరేట్ ఎన్నికలు జరిగిన తర్వాత మరోసారి అభ్యర్థి మారుతాడా లేకపోతే ఈయనే కంటిన్యూ అవుతాడనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఎట్టకేలకు కూడా కోవెలమూడి నానికి మాత్రం ఖచ్చితంగా లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. రాజీనామా తర్వాత కూడా మరో కొద్ది రోజుల్లోనే మరి ఆయన మేయర్ పీఠం ఎక్కబోతున్నాడని చెప్పుకోవచ్చు. శాలిని, రమేష్, అలాగే కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరుకు రాగానే కౌన్సిల్ మీట్ అయితే ఏర్పాటు కానట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు ఈ మీట్ అయ్యే ఛాన్స్ ఉంది? చాలని ఏదైతే మరి పెమ్మసాని చంద్రశేఖర్ అంటే ఇది కొత్త ఈ రోజు పెట్టినటువంటి సమావేశం కాదు. గత 4 నెలల నుండి కూడా దీనిపైన మేయర్ సీటుని ఏదైతే మరి మేయర్ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి మనోహర్కి ఏ విధంగా సీటు దించాలని ఒక వ్యూహాత్మకంగా రాజకీయంగా కూడా ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన్ని అడుగడుగున అవమానించినటువంటి పరిస్థితి. అటు కౌన్సిల్ సభ్యులకు సంబంధించినటువంటి కమిషనర్ గా ఉన్నటువంటి ఏ ప్రోటోకాల్ కూడా పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించాడని ఇటీవల మనం ఆయన రాజీనామా చేసినటువంటి సమయంలో కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. అయితే దీనికి సంబంధించి కూడా పెమ్మసాని చంద్రశేఖర్ పూర్తి స్థాయిలో మేయర్ పదవిని దించివేసి అదేవిధంగా వారికి కట్టబెట్టే విధంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అటు ఆశావాహులు ఉన్నప్పటికీ కూడా కార్పొరేట్ సంబంధించి ఎందుకంటే వైసీపీకి దాదాపు 57 మందిలో కేవలం 11 మంది మాత్రమే టీడీపీకి ఉన్నారు. మిగతా సభ్యులంతా కూడా మెజార్టీ పీపుల్ వైసీపీకి ఉన్నప్పటికీ కూడా 33 మంది ఓటు అనుకూలంగా వేశారు. దానికి వెనక పూర్తి స్థాయిలో పెమ్మసాని చక్రం తిప్పారు. ఎందుకంటే అది కీలకంగా ఏదంటే గుంటూరు నగరం మేయర్ అంటే చాలా కీలకమైన సీట్ కాబట్టి ఖచ్చితంగా మేయర్ ఎవరు వరిస్తారు అనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గతంలో కూడా వైసీపీకి మేయర్ మనోహర్ సీట్ ఇచ్చేటప్పుడు కూడా ఇద్దరికి 2.5 సంవత్సరం కాలం సమయం అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో వైశ్య సామాజిక వర్గానికి ఇవ్వాల్సి ఉన్నటువంటి నేపథ్యం ఆయన మరణించిన తర్వాత కూడా తనయుడికి ఇస్తారని ఒక ఊహాగానాలు ఉన్నప్పటికీ కూడా కొంతకాలం ఇప్పటి వరకు కూడా మరి దాదాపు 4 సంవత్సరాల పాటు కూడా మనోహర్ అదే సీట్ లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీని తర్వాత కూడా మేయర్ పదవికి సంబంధించి కూడా తీవ్రంగా కసరత్తు జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా ప్రిస్టేజ్ ఇష్యూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజధాని అతి తక్కువ సమయంలో ఉన్న అమరావతి రాజధాని గుంటూరు అంతా కూడా కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూటమి మేయర్ సీట్ ని కైవసం చేసుకునే విధంగా కూడా అడుగులు వేసింది. ఆ విధంగానే సక్సెస్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయనకంతటికి ఆయనే మరి మనోహర్ రాజీనామా చేసే విధంగా కూడా రాజకీయ వ్యూహంగా ముందుకెళ్లాడు పెమ్మసాని చంద్రశేఖర్ గాని అటు టీడీపీ నేతలు కూడా. ఈ నేపథ్యంలోనే ఆయన ఇవాళ రేపట్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కోవెలమూడి నరేంద్ర కూడా మరి సీటు మేయర్ సీట్ గా ఎక్కేటువంటి అవకాశం ఉంది. దానికి పూర్తి స్థాయిలో లైన్ క్లియర్ అయింది. ఒక అవిశ్వాసం తీర్మానం పెట్టిన తర్వాత కూడా ఆయనకి ఏదైతే మరి మేయర్ సీటు వరించేటువంటి అవకాశం కనబడుతుంది. చాలని రైట్, థ్యాంక్ యూ రమేష్.
ఏపీ వ్యాప్తంగా మెడికల్ షాపులు ఏజెన్సీల్లో ఆపరేషన్ గరుడ టీమ్స్ తనిఖీలు చేస్తున్నాయి. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ టీం, డ్రగ్ కంట్రోల్ టీం తనిఖీలో పాల్గొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి డ్రగ్స్ దుర్వినియోగంపై దాడులు జరుగుతుండటం సంచలనంగా మారింది. నెల్లూరులోని పలు మెడికల్ షాపుల్లో ఈ సోదాలు చేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 6 బృందాలు సోదాలు చేస్తున్నాయి. మత్తు పదార్థాల అక్రమ అమ్మకాలను అరికట్టడంతో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్ కైట్ ఏపీ వ్యాప్తంగా అయితే మెడికల్ షాపులు ఏవైతే ఉన్నాయో అలాగే ఏజెన్సీలో ఆపరేషన్ గరుడ టీమ్స్ అయితే తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. యశాల్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు మత్తు పదార్థాలకి సంబంధించిన కొకైన్ కావచ్చు, గంజాయి ఇట్లాంటి మాదక ద్రవ్యాలు అన్నిటిపైన కూడా ఉక్కుపాదం మోపడం జరిగింది. దీనిలో భాగంగానే ఈగల్ అనే పేరుతో ఒక టీం ని ఏర్పాటు చేయడం. ఆ ఈగల్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఇలాంటి మాదక ద్రవ్యాలు పండిస్తున్నా గానీ అక్రమ రవాణా చేసినప్పటికీ వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. దానిలో భాగంగానే వీటిలన్నీ కూడా నియంత్రించే భాగములుగా ప్రస్తుతం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులతో పాటు మెడికల్ ఏజెన్సీలు ఎక్కడైతే ఉన్నాయో వాటిలన్నిటికీ సంబంధించి ఒక్కసారిగా ఆకస్మిక తనిఖీలు అయితే చేపట్టడం జరిగింది. అయితే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నేతృత్వంలో ఈ సోదాలకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ తనిఖీలకి సంబంధించి పాల్గొనడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మెడికల్ షాపులు ఏజెన్సీల పైన డ్రగ్ ఇన్స్పెక్టర్లు, విజిలెన్స్, పోలీస్ అధికారులు కూడా ఏకదాటిలో దాడులు అయితే నిర్వహించారు. అటు పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలకి సంబంధించిన మెడికల్ ఏజెన్సీలు, మందుల షాపుల పైన ఇటు అధికారుల బృందం, ఈగల బృందం, అదేవిధంగా ఇతర అధికారుల బృందం అందరూ కూడా రికార్డులు అయితే అధికారులు పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా అటు మెడికల్ ఏజెన్సీలో ఆకస్మిక తనిఖీలు, మెడికల్ గా ఒకే మోతాదులో వినియోగించిన సిరప్ ఇంజెక్షన్లు, మత్తు మందులు కొంతమంది యువత అక్రమంగా వినియోగిస్తుంది. ఈ నేపథ్యంలోనే డీజీపీ ఆదేశాలతో మెడికల్ షాపుల్లో 4 ప్రత్యేక బృందాలు, అదేవిధంగా ప్రతి జిల్లాలకి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు అయితే చేపడటం జరిగింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏవైతే విక్రయిస్తున్నట్టు కూడా ట్రమడాలు, మత్తు మందుకు సంబంధించిన 255 ఇంజక్షన్లు విజిలెన్స్ కు సంబంధించిన అధికారులు కొన్ని చోట్ల గుర్తించడం జరిగింది. రాజమండ్రి, తిరుపతి ఆ ప్రాంతాల్లో ఈ అనేక చోట్ల కూడా మత్తు మందు కలిగించే మెడిసిన్స్ విరివిగా వాడుతున్నట్టు కూడా కొంతమేర సమాచారం వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ ఏజెన్సీలు, మెడికల్ షాపులో ట్రామడాల్ ఇంజక్షన్లు, మత్తు కలిగించే సిరప్ లో విక్రయించే వారిపైన కఠిన చర్యలు తీసుకున్నట్టు కూడా ఇప్పటికే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 100 బృందాల ఆధ్వర్యంలో ఆపరేషన్ గరుడ ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఈగల్ టీం సంబంధించి ఐజీ రవికృష్ణ నేతృత్వంలో ఇటు విజయవాడలో గుణదల మెడికల్ షాప్ లో ఆకస్మిక దాడులు అయితే నిర్వహించడం జరిగింది. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న మెడికల్ షాప్ పైన ఇప్పటికే చర్యలు తీసుకుంటామంటూ కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా అనుమతి లేని మందులు విక్రయించే వారిపైన కూడా చర్యలు తీసుకుంటామంటూ ప్రిస్క్రిప్షన్ మీద అమ్మవలసిన మందులు మాత్రమే మందుల షాప్ లో విక్రయించాలి, అలా లేని ఎడల వారిపైన చర్యలు తీసుకున్నట్టు కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్లు, డ్రగ్ డైరెక్టర్లు కూడా వెల్లడిస్తున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అటు తనిఖీల బృందంలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఈగలు, అదేవిధంగా పోలీసు, డ్రగ్ కంట్రోల్ టీం మొత్తం సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 బృందాలతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. చాలని క్రాంతి, ఇప్పటి వరకు ఏపీ వ్యాప్తంగా కూడా ఇటు మత్తు పదార్థాల అక్రమ అమ్మకాల షాపులు ఎన్ని ఉన్నట్టుగా గుర్తించారు? అయితే ఏపీ వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు ఈ బృందాలు తనిఖీ నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో కొన్ని ప్రధాన నగరాలకి సంబంధించి ప్రిస్క్రిప్షన్ లో లేకుండా మత్తు కలిగించే పదార్థాలకు సంబంధించి సిరప్లు కావచ్చు, ట్రెమడాల్ లాంటి ఇంజెక్షన్స్ కి సంబంధించి కూడా కొంత ప్రిస్క్రిప్షన్స్ లేకుండా మెడికల్ షాపుల నుంచి వారు తీసుకెళ్ళినట్టు కూడా గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ షాపులకి సంబంధించి కూడా కొన్ని చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోపక్క పూర్తి స్థాయిలో ఇలాంటి ఘటనలు ఇంకెక్కడైనా జరిగినాయి అనే దానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బృందాలు అయితే తనిఖీలు చేస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.
హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లోని షాంగ్రీలా ప్లాజా నిర్వాహకులకు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. షాంగ్రీలా ప్లాజా బిల్డింగ్ ను సీజ్ చేయడానికి అధికారులు వచ్చారు. 7 ఏళ్లకు పైగా పన్ను చెల్లించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై గతంలో అనేక సార్లు నోటీసులు ఇచ్చినా బిల్డింగ్ నిర్వాహకులు స్పందించకపోవడంతోనే సీజ్ చేయడానికి వచ్చామని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ షాంగ్రీలా ప్లాజా బిల్డింగ్ నుంచి రావాల్సిన 1,28,00,000 ప్రాపర్టీ ట్రాన్స్పెండింగ్ లో ఉందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. బిల్డింగ్ యాజమాన్యానికి అనేక సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ వారు స్పందించలేదన్నారు. అందుకే చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఎమ్మెల్సీల నిరసన వ్యక్తం చేశారు. అప్పులు ఘనం, అభివృద్ధి శూన్యమంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో అంటూ నినాదాలు చేశారు. 1,58,000 కోట్ల అప్పు చేశారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎంతమంది మహిళలకు 2,500 ఇచ్చారని ప్రశ్నించారు. ఎంతమంది వృద్ధులకు 4,000 పెన్షన్ ఇచ్చారని నిలదీశారు. ఎంతమంది ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చారు, ఎంతమందికి తులం బంగారం ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో, అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, అప్పుల రాజ్యం, తప్పుల రాజ్యం. అప్పులు ఆకాశంలో, అభివృద్ధి పాతాళంలో. ఇటు సీఎం రేవంత్ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. 15 నెలల పాలనను అసెంబ్లీ వేదికగా ఏకిపారేశారు. సర్కార్ను నడిపించడంలో పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. వంటంతా తాముండితే గంట తిప్పి కాంగ్రెస్ నేతలు వంట చేశామని చెప్పుకుంటున్నామంటూ ఎద్దేవా చేశారు. నీళ్లు, రోడ్లు, జాబులు, విద్యారంగంతో పాటు ల్యాండ్ వరకు ఒక్కొక్కటిగా కాంగ్రెస్ చేసిన తప్పులను హరీష్ రావు ఎత్తిచూపారు. కాంగ్రెస్ పాలనలో ఖమ్మంలో పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయింది, ఎస్ఎల్బిసి కూలిపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, సాగర్ ఎడమ కాలువకు గన్లు పడ్డాయి, సుంకిశాల కుప్పకూలింది. అధ్యక్ష, ఇవాళ మీ నిర్వాహకం ఇట్లా ఉంది అధ్యక్ష. పాలేందో నీళ్ళేందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాలి. ఎందుకంటే మీ నిర్వాహకం వల్ల ఈ సంవత్సరం 34% వాడుకోవాల్సిన నీళ్లు 24% వాడుకోవడం వల్ల నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో ఇలా ఎట్లా పంటలు ఎండిపోతున్నాయో, ఈ ప్రభుత్వం నీటిని రాబట్టడంలో ఎట్లా ఫెయిల్ అయిందో. అయితే సెక్షన్ 3లో ఒకటే మాట చెప్పి ముగిస్తా. ఈ వాటర్ విషయంలో సెక్షన్ 3 అనేది తెలంగాణకు ఒక వరం అధ్యక్ష. దాన్ని ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతా ఉన్నాయి. మీరు మంచి న్యాయవాదులను పెట్టండి, వాదనలు వినిపించండి. తెలంగాణకు న్యాయబద్ధమైనటువంటి వాటా 575 టీఎంసీలు రాబట్టండి అని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. చివరికి గురుకులాల్లో చదువుకున్న చిన్నారులు కూడా సరి అయిన ఆహారం పెట్టక 83 మంది పిల్లలు ఈ రోజు ఈ రాష్ట్రంలో చనిపోవడం జరిగింది అధ్యక్ష. బాధ ఏంటంటే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారే హోంమంత్రి, ముఖ్యమంత్రి గారే సోషల్ వెల్ఫేర్ మంత్రి, ముఖ్యమంత్రి గారే విద్యా మంత్రి, దగ్గరున్న శాఖల్లోనే ఇవాళ పిల్లలు 83 మంది చనిపోవడం ఇది నిజంగా బాధకరం, సిగ్గుచేట అధ్యక్ష. ఈ రోజు ఆ గురుకులాల్లో తిండి లేక పిల్లలు పడుతున్న బాధ, ఆ పిల్లలకు మెస్ ఛార్జీలు చెప్పడమేమో గ్రీన్ ఛానల్, కానీ నిధులు విడుదల అయితలేవు. ఈ రోజు కూడా హాస్టల్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఐ చార్జ్ దిస్ గవర్నమెంట్. మాటల్లో గ్రీన్ ఛానల్, బట్ విడుదలలో మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు కూడా ఈ రోజు నిధులు విడుదలగాక పిల్లలకు సరి అయిన భోజనం అందడం లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరం ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు ఇస్తుంది అధ్యక్ష. ఈ దేశం మొత్తం అవార్డులు ఇస్తుంది అధ్యక్ష. మా ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష 2022 సంవత్సరంలో తెలంగాణకు 19 ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు వచ్చినాయి. 2023లో 13 ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు వచ్చినాయి. వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక 2024లో ఒకే ఒక్క ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది. ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి అధ్యక్ష? మా పనితీరుకు, కాంగ్రెస్ పాలనకు ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలి అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. హ్యామ్ మోడల్ చేస్తున్నాము అన్నాడు. హ్యామ్ మోడల్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్. 40-60 రాష్ట్రం 40 ఇస్తుందట, 60% కాంట్రాక్టర్లు పెడతారు. మరి 60% కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బు ఏ రకంగా చెల్లిస్తారు? టోల్ గేట్లు పెట్టారా, లేదు రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చే 10 ఏళ్ల పాటు అప్పుల భారాన్ని మోపుతారా? గౌరవనీయులు భట్టి గారు తమ రిప్లైలో చెప్పాలని నేను భట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. 40% కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బును ఏ రకంగా చెల్లిస్తారో ఆర్థిక మంత్రి గారు చెప్పాలి. ఎందుకంటే నేషనల్ హైవేస్ లో అయితే టోల్ గేట్లు పెట్టి వసూలు చేసి కాంట్రాక్టర్లకు చెల్లిస్తారు. మరి మీరు
తమ ఊరు నుంచి పక్క ఊరికి పోవాలంటే, గ్రామం నుంచి మండలానికి పోవాలంటే టోల్ గేట్లు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా, లేదు వచ్చే 10 ఏళ్ల పాటు రాబోయే ప్రభుత్వాల మీద అప్పుల భారం వేస్తారా? దాన్ని స్పష్టంగా చెప్పాలని నేను సూటిగా బట్టి గారిని, నిరుద్యోగుల ఆశల మీద బట్టి గారు బకెట్ల కొద్ది నీళ్లు చల్లారు అధ్యక్ష. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారి నుంచి రాహుల్ గాంధీ దాకా అశోక్ నగర్ కు ప్రదక్షిణ చేశారు అధ్యక్ష. ఇది రాహుల్ గాంధీ గారు ట్వీట్ తెలుగులో పెట్టారు. ఆ రోజు ఏమన్నారు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఇది ఎవరు చెప్పారు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. ఏడాది దాటింది అధ్యక్ష, 16 నెలలకు వచ్చింది. ఏమైంది మీ జాబ్ క్యాలెండర్? ఏమైంది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజు నిరుద్యోగులను రెచ్చగొట్టారు, ఊరూరా బస్సు యాత్రలు చేయించారు, వారిని నమ్మించి ఇలా నిండా ముంచారు అధ్యక్ష. ఉల్టా చోర్ కోత్వాల్ కు డాంటే అన్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని దుష్ప్రచారం చేశారు అధ్యక్ష. ఎన్నికల కోడుతో నియామక పత్రాలు ఇవ్వకపోతే మీ ప్రభుత్వం వచ్చినాక నియామక పత్రాలు ఇచ్చి మేమే అంతా చేశామని చెప్తున్నారు అధ్యక్ష. నియామక పత్రాలు ఇచ్చి ప్రచారం చేసుకున్నది ఎవరు అధ్యక్ష? ఈ పద్ధతి ఎట్లుందంటే వెనకటికోవడం వంటంతా వండి పెట్టినాక గంట తిప్పి అంతా నేనే చేసిన అన్నట. ఇలా వీళ్ళ పరిస్థితి అట్లా ఉంది అధ్యక్ష. ఎల్ఆర్ఎస్ వద్దు, నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ముక్కుబిండి ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తాం, ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే అని ఇలా పేద ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇలా ఎల్ఆర్ఎస్ ను వసూలు చేస్తా ఉన్నారు. రెండవది అధ్యక్ష, ఆనాడు బట్టి గారు, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫార్మాసిటీకి మేము భూములు సేకరిస్తా ఉంటే ఆ రోజు అక్కడ పాదయాత్ర చేసి పచ్చడి భూములు ఎలా తీసుకుంటారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ భూములు తిరిగి వాపస్ ఇస్తాము అన్నారు. ఈ రోజు ఏమంటున్నారు అధ్యక్ష? ఇంకా 14,000 లాక్కుంటాం, ఈ 16,000 ఇచ్చుడు లేదు కానీ ఇంకా 14,000 లాక్కుంటామని చెప్పి బలవంతంగా ఇలా రైతుల నుంచి భూములు సేకరించి ఆ ఫార్మాసిటీ పేరును అందంగా ఫ్యూచర్ సిటీ అని చెప్పి పెట్టి ఇలా తిరిగి భూములు లాక్కుంటున్నారు అధ్యక్ష. ఆనాడు ప్రభుత్వ భూములు అమ్మితే, నిరర్ధకమైన ఆస్తులు అమ్మితే ప్రభుత్వ భూములు ఎట్లా అమ్ముతారు, ఇది పెద్దలిచ్చిన ఆస్తి, రేపు బొందబెట్టడానికి జాగుండదని గంభీరమైన ఉపన్యాసాలు చేశారు. ఇవాళ ఏమంటున్నారు? బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు. ఇవాళ 30,000 కోట్ల రూపాయల భూములు అమ్మకానికి పెట్టినారు అధ్యక్ష. అసలు సంస్కారానికి ఆస్కార్ అవార్డు లేదు కానీ ఉంటే గింటే అది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వచ్చు అని చెప్పి ప్రయత్నం చేసిన అధ్యక్ష. ఏనుముల వారి పాలనలో మరి ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, గచ్చిబౌలిలో 400 ఎకరాలను వేలం చేయడం ద్వారా 30,000 కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే టీజీఏసీ భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఇప్పుడేమో హెచ్ఎండిఏ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్ల అప్పు తెస్తామని మొన్ననే అసెంబ్లీలో సమాధానం చెప్పారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్, జిహెచ్ఎంసీ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్లు అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హౌసింగ్ బోర్డు భూములు అమ్మకం ఇప్పటికే షురువు అయిపోయింది. నాడేమో ప్రభుత్వ భూములు పెద్దలిచ్చిన ఆస్తని, జాతి సంపదని, చచ్చిపోతే బొందబెట్టడానికి జాగుండదని రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా సుభాషితాలు చెప్పారు. ఇవాళనేమో అధికారంలో రాగానే బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు, అమ్మకానికి నోటిఫికేషన్లు ఇవ్వడం షురువు అయిపోయింది.